నడమంత్రపు సిరి అంటే అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని ఒక విషయం తెలుసు మనకు. సడన్ గా ఒకటికి పదవి వచ్చిందనో, వాడికి గవర్నమెంట్ లో పొజిషన్ వచ్చిందనో, లేదంటే గవర్నమెంట్ జాబ్ వచ్చిందనో, ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎంపీ స్థాయికి ఎదిగాడనో, లేదా రియల్ ఎస్టేట్ లో కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు వచ్చాయనో ఆడు దేవుడు అయిపోడుగా. సడన్ గా మిగతా మనుషులందరూ లోకం అయిపోకూడదుగా. ఒక స్టోరీ ఉంటది. ఒక దారిలో ఒక ఆయన వెళ్తుంటే అక్కడ ఒక కళ్ళు లేని వ్యక్తి కూర్చొని ఉంటాడు. ఆ కళ్ళు లేని వ్యక్తిని, అయ్యా ఈ దారిలో మా వాళ్ళు ఎవరైనా వచ్చారని అడుగుతాడు. అడగంగానే ఆ కళ్ళు లేని వ్యక్తి ఏమంటాడు తెలుసా? మహారాజా, ఇంతకు ముందే మీ మంత్రి వచ్చాడు, అతనికన్నా ముందు మీ సైన్యాధ్యక్షుడు వచ్చాడు, అతనికన్నా ముందు మీ సైనికుడు వచ్చాడు అని చెప్తాడు. అంటే రాజుకు ఒక నిమిషం ఆశ్చర్యం కలుగుతుంది. అయ్యా మీకు కళ్ళు లేవు కదా, నేను మహారాజుని ఎలా గ్రహించారు? అంతేకాకుండా ముందు వచ్చింది మా మంత్రి అని, అంతకు ముందు వచ్చింది మా సైన్యాధ్యక్షుడని, అంతకు ముందు వచ్చింది మా సైనికుడని అంత ఖచ్చితంగా ఎలా చెప్పారని అడుగుతాడు. అడిగితే ఆ కళ్ళు లేని వ్యక్తి ఏం చెప్తాడంటే, మొట్టమొదటి వచ్చిన వ్యక్తి ఎరా గుడ్డోడా ఇటువైపు మా వాళ్ళు ఎవరన్నా వెళ్ళారా అని అడిగాడు. ఆ తర్వాత వచ్చిన వ్యక్తి ఏమో ఇటువైపు మా వాళ్ళు ఎవరన్నా వెళ్ళారా అని అడిగాడు. ఆ తర్వాత వచ్చిన వ్యక్తి ఏమండి ఇటువైపు మా వాళ్ళు ఎవరన్నా వెళ్ళారా అని అడిగారు. మీరు అయ్యా ఇటువైపు మా వాళ్ళు ఎవరన్నా వెళ్ళారని అడిగారు. అంటే ఏ వ్యక్తి స్థాయిలో ఆ వ్యక్తి మాట్లాడతాడు. అన్ని ఉన్న వ్యక్తి ఏమో నాకు గౌరవం ఇచ్చి నన్ను మర్యాదగా మాట్లాడాడు, ఏమీ లేనివాడేమో ఎరా గుడ్డోడా అన్నాడు. ఎవరి స్థాయి బట్టి వాళ్ళు మాట్లాడతారని చెప్తాడు. ఈ కథలో మనకు అర్థం అవుతుంది ఏంటంటే, డబ్బులు ఉన్నాడు బాగా మాట్లాడతాడు, డబ్బు లేనోడు తక్కువలో మాట్లాడతాడు అని కాదు. మనిషి యొక్క ఆలోచన స్థాయి బట్టి. ఇక్కడ మహారాజు అంటే మనం తీసుకోవాల్సిన రాజుని కాదు, రాజు స్థాయిలో మన ఆలోచన విధానం ఉండాలని చెప్పేసి. సో మన దగ్గర డబ్బులు రాగానే మన ఆలోచన స్థాయి మహారాజు స్థాయికి వెళ్ళడం అంటే అందరినీ లోకు చేసి చూడడం కాదు, అందరికీ మర్యాద ఇవ్వడం.